సార్ ముందుగా మీకు ప్యానల్ మీరు కూడా సభ్యులకి క్లుప్తంగా సాక్షి టీవీ. మాట్లాడితే ఈ 2 అంశాల తర్వాత మత రాజకీయం, పవన్ కళ్యాణ్ గారి సతీమణి ఇష్యూ కూడా రాజకీయాలకు వాడుకోవాల్సిన అవసరం ఉందా, వీటన్నిటి మీద మాట్లాడదాం. ముందుగా ఈ అమరావతి, తర్వాత కరెంట్ ఛార్జీల మీద మాట్లాడిన తర్వాత దానికి వెళ్దాం క్లుప్తంగా. అలాగే సార్. ముందుగా మీకు సాక్షి టీవీ వీక్షకులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, శుభోదయం. ఇప్పుడు ప్రస్తుతం అమరావతి పేరు చెప్పి వీళ్ళు చేస్తున్నటువంటి అప్పులు, పిలుస్తున్నటువంటి టెండర్లు, ఈ పరిస్థితిని అంతా చూస్తుంటే ఒక సామెత గుర్తొచ్చింది. పావల కోడిగుడ్డుకి 3 రూపాయల కోడి పిల్లని దిష్టి తీసారట ఒక మహానుభావుడు. ఆయన ఎవర్రా అంటే, ఆ సామెత పుట్టినప్పుడు నేను లేను, కానీ ఇప్పుడు నా తరంలో ఆ మహానుభావుడు చంద్రబాబు నాయుడు అని చెప్పి మా తరం యువత అంతా నమ్మే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి బాగోలేదు, మేము జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి, దివాలా తీసింది. ఇది చూస్తుంటే భయమేస్తుంది అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి, నిండు అసెంబ్లీలో గజ 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 వణికిపోయిన చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు ఇంత లక్షల కోట్లు అప్పులు చేసేటటువంటి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ ధైర్యానికి కారణం ఏంటి? అప్పుడు మీరు వణుకుపోయింది అబద్ధమా? ఇప్పుడు మీరు మేకపోతు గాంభీర్యం చూపిస్తున్నారా? ఎలక్షన్లకు ముందేమో ₹1 కూడా అమరావతి అభివృద్ధికి అవసరం లేదు, అమరావతి ఈజ్ అ సెల్ఫ్ సస్టైన్డ్ క్యాపిటల్, అమరావతి ఈజ్ అ సెల్ఫ్ ఫైనాన్స్డ్ క్యాపిటల్ అన్నటువంటి మహానుభావ చంద్రబాబు నాయుడు గారు, మిమ్మల్ని రాష్ట్ర యువత తరఫున నేరుగా అడుగుతున్నాం, మీరు అమరావతి పేరు చెప్పి చేస్తున్నటువంటి అప్పుల, సాధిస్తున్న కేటాయింపుల, ఈ నిధులకు అర్థం ఏమిటి? ఈ నిధులు మీరు చేస్తున్నటువంటి అప్పుల రూపంలో తప్పితే ₹1 కేంద్రం నుంచి కేటాయింపు సాధించారా? ఎవరు బాబు గారు సొమ్మని చెప్పి ఇన్ని వేల కోట్లు, ఇన్ని లక్షల కోట్లు అమరావతి పేరు చెప్పి మీరు అప్పులు చేస్తున్నారు? నేను అడుగుతున్నా. పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో 1200 కోట్ల రూపాయలతో శాశ్వత సచివాలయాన్ని నిర్మిస్తే, మీరు 5,000 కోట్ల రూపాయలతో గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు చిల్లులు పడిపోయి స్పీకర్ ఛాంబర్ లో కూడా నీళ్లు కారేటటువంటి దయనీయ అధ్వాన పరిస్థితుల్లో ఉన్నటువంటి ఒక తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీ మీరు నిర్మించి 5,000 కోట్ల రూపాయలు మీరు దోచేసి, మళ్ళీ ఇప్పుడు తగుదనమ్మా అంటూ అధికారంలోకి వచ్చిన తర్వాత శాశ్వత నిర్మాణాలు అంటూ టవర్ కు ఒక 5,000 కోట్ల రూపాయలు చెప్పి 4 టవర్లు కడతాం, 5 టవర్లు కడతాం, ఐకానిక్ టవర్లు అంటూ ఈ గ్రాఫిక్స్ ఇంకెన్నాళ్ళు ప్రజల్ని మీరు మోసం చేయాలనుకుంటున్నారు? రాష్ట్రం సంబంధించినటువంటి సొమ్మంతా తీసుకెళ్లి ఒక అమరావతిలోనే పెడితే విశాఖపట్నం ఏమి ఎండిపోవాలా? ఉత్తరాంధ్ర నాశనం అవ్వాలా? రాయలసీమలో వలసలు పెరిగిపోవాలా? మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా ఏ జోలు పట్టి ఆంధ్ర రాష్ట్రం మీరు తిరగాలా? లేదా మా ప్రాంత వాసులందరినీ వచ్చి అమరావతిలో జోలు పట్టమని మీ ఉద్దేశమా ఏంటి? మీరు పెట్టండి 70,000 కోట్లు, పోనీ 1,00,000 కోట్లు పెట్టి అమరావతి, మాకు అభ్యంతరం ఏం లేదు. అమరావతి ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మరి అక్కడ మీరు 1,00,000 కోట్లు పెడుతున్నప్పుడు విశాఖపట్నంలో ఎంత పెట్టారు? శ్రీకాకుళంలో ఎంత పెట్టారు? విజయనగరంలో ఎంత పెట్టారు? లేదా అనంతపురంలో ఎంత పెట్టారు? కర్నూలులో ఎంత పెట్టారు? కడపలో ఎంత పెట్టారు? విజయవాడ, గుంటూరు, లేదంటే మిగతా జిల్లాలో ఎంత పెట్టారు? అవన్నీ కూడా ప్రామాణికం కదా. ఇవన్నీ మానేసి కేవలం ఒక అమరావతి కేంద్రంగానే మీరు అంతంత అప్పులు చేసి ఆ అప్పులు కట్టే పరిస్థితి మళ్ళీ ఎలా వస్తుంది? ఈ రాష్ట్రం ఉన్నటువంటి ప్రజలు, పౌరులు కట్టిన పన్నుల నుంచి మీరు తీసి వడ్డీలు తిరిగి చెల్లింపులు చేసే పరిస్థితి తప్పితే, ఓన్లీ అమరావతి ప్రాంతంలో వచ్చి వ్యాపారాలు చేసుకునేవారు కట్టే ట్యాక్సుల నుండి మాత్రమే అమరావతి కోసం చేసిన అప్పులకి వడ్డీలు చెల్లిస్తామని రూల్ ఏమైనా పెట్టారా? ఎవరిని మోసం చేస్తున్నారని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా. తర్వాత నిన్న నారాయణ గారి స్టేట్మెంట్ చూశాను. ఇప్పుడు ఒక 34,000 ఎకరాలు సమీకరించాం, మరో 40,000 ఎకరాలు సమీకరించాలనేటువంటి ఆలోచన చేస్తున్నాం. అది ల్యాండ్ పూలింగ్ మరోట అన్నటువంటి తెలియజేస్తాను. 134,000 ఎకరాలకు దిక్కు దివానం లేదు. ఓ పక్క రైతే దేశానికి వెన్నుముక్క అంటాం, తిండి గింజలు దొరక ఇతర దేశాలు ఎలా అల్లాడిపోతున్నాయో చూస్తున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో 3 పంటలు పంటే భూమిని 34,000 ఎకరాలు తీసుకోవడమే తప్పు మహాప్రభు అని చెప్పి ఊరు వాడ నెత్తి నోరు గత 5 ఏళ్ళు మీరు అధికారంలో బాదుకుంటే మళ్ళీ సిగ్గు లేకుండా నిస్సిగ్గా వచ్చి ఇంకో 40,000 ఎకరాలు ఏ ముఖం పెట్టుకుని అడుగుతారండి? రెండోది, అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అమరావతికి తెస్తున్నారట సార్. అంతర్జాతీయ విమానాశ్రయం తెస్తారట అమరావతికి. ఉన్న విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయానికి దిక్కు దివానం లేదు. రామ్మోహన్ నాయుడు గారు చెప్తున్నా సార్, రామ్మోహన్ నాయుడు గారు పద్ధతి బాలేదు సార్, మీరు సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. విశాఖపట్నం టు విజయవాడ వయా హైదరాబాద్ అంటే నవ్వుతున్నారండి. విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఒక డైరెక్ట్ ఫ్లైట్ పెట్టలేకపోయారు విజయవాడకి. మన కర్మ ఇంత దారుణమా? ఒకప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఈ అంతర్జాతీయ విమానాశ్రయం అన్ని దేశాలకి, శ్రీలంకకు గానీ, సింగపూర్ గానీ, మలేషియాకి గానీ ప్రతి ప్రాంతానికి కూడా డైరెక్ట్ ఫ్లైట్స్ ఉండే పరిస్థితి ఉండేదే. ఈ రోజు మీరు ఉత్తరాంధ్ర పౌరుడిగా, మీ నాన్నగారికి ఒక మంచి పేరు ఉంది ఉత్తరాంధ్రలో, అటువంటి వ్యక్తి కొడుకుగా మీరుండి, మీరు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉంటూ విశాఖపట్నం నుండి విజయవాడకి డైరెక్ట్ ఫ్లైట్ లేదంటే బాగోలేదు రామ్మోహన్ నాయుడు గారు, సిగ్గుపడాల్సిన అవసరం ఉంది మీరు. ఇంకొకటి, ఈ గతంలో ఇక్కడ నుంచే పౌర విమానయాన శాఖ మంత్రి చేశారు విజయనగరం చెందినటువంటి అశోక్ గజపతి రాజు గారు. ఆయన ఉన్నప్పుడు కనీసం విశాఖపట్నం భోగాపురం ఎయిర్పోర్ట్ ఏమీ జరగల. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ల్యాండ్ సమీకరించి దానికి అద్భుతంగా ఎయిర్పోర్ట్ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రూపురేఖలు దాన్ని శంకుస్థాపన చేస్తే ఏళ్ళు వచ్చి డప్పులు డాకాలు కొట్టుకున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఒకటే, అమరావతి పేరు చెప్పి కేవలం అమరావతిని వీళ్ళ ఆర్థిక
పురోగతికి ఉపయోగించుకుంటున్నారు, ఒక Right, రియల్ ఎస్టేట్ right. వ్యాపారం చేయడానికి Okay, ఉపయోగించుకుంటున్నారు తప్పితే Right. ప్రాంత అభివృద్ధి శూన్యం, గ్రాఫిక్స్ లో మాత్రం Right, వాస్తవం, right. నిజానికి అది పచ్చి రైట్ అబద్ధం. ఓకే